హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి నిన్నటికి కంటిన్యూషన్ వీడియో అండి. అంటే ఉగాది ముందు రోజు మాట. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. గోరింతాకైతే శుభ్రం చేసి అమ్మకి ఇచ్చేసాను. అమ్మ కింద మిక్సీ పడుతుందండి. యాక్చువల్లీ ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నిన్నటి వీడియోలో యాడ్ చేయాలి, మర్చిపోయాను, ఎలా మిస్ అయ్యానో కానీ. సో ఇంకా అమ్మ గోరింతాకు మిక్సీ పట్టేలోపు నేనైతే ఇంకా సన్నజాజులు కోద్దాం కదనేసి మేడపైకి అయితే వచ్చేసానండి. ఇంకా సన్నజాజులు కొంచెంగా మల్లె మొగ్గలు కూడా పోస్తున్నాయి. ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. అమ్మ అయితే మొన్నే ఆకులన్నీ కూడా దూసిందంటండి. ఇంకొప్పుడు చిగురుల మీద ఉండటం వల్ల తక్కువ మొగ్గలు అయితే పోస్తున్నాయి, కానీ స్టార్టింగ్లో కాబట్టి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఆ రోజైతే ఒక 5-6 మొగ్గల వరకు పూసాయి. అక్కడ అదే మీకు చూపిస్తున్నాను మొగ్గ కోసి. సన్నజాజు కూడా మరీ అంతగా ఏం పూయటం లేదండి. అంతా కూడా ఇంకా అమ్మ కట్ చేసేస్తానంటుంది. ఇంట్లో వర్క్స్ ఒకటి జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా మట్టి పట్టేసి సిమెంట్తో అంత గందరగోళంగా ఉన్నాయి. మొగ్గలు అంతగా పూయటం లేదు. ఇంకా మొగ్గలు కోసుకుని కిందకి వెళ్ళేలోపు అమ్మ అయితే గోరింతాకు కూడా మిక్సీ పట్టేసిందండి. ఇంకా నిన్నటి వీడియోలో చూసారు కదా గోరింతాకు పెట్టుకోవడం అంతా కూడాని. ఇంకా కిందకు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఈ విధంగా గోరింతాకు అయితే పెట్టేసుకున్నాను. చాలా నెల్లు అయిపోయిందండి. ఈ పాటకు అప్పుడే నేను 2 టైమ్స్ పెట్టుకుంది అనమాట. అంటే సంక్రాంతి టైంలో ఒకసారి, సంక్రాంతి అయిన తర్వాత మరొకసారి అయితే గోరింతాకు పెట్టుకుంది. ఎందుకో ఈసారి చాలా రోజులు అయిపోయింది కదా. అమ్మతో అలా ఒక్క మాట అన్నానో లేనోనండి, వెంటనే వెళ్ళి గోరింతాకు తీసుకొచ్చేసి రుబ్బిచ్చేసింది. ఇంకా నైట్ అయిపోతే దోమలు కుట్టేస్తే పెట్టేసుకో అని తినేస్తుంది అనమాట. ఇంకా వెంటనే పెట్టేసుకున్నాను. నేను 6 అవతల్లో కూడా తీసేసాను. ఈలోపు మామూలే అయితే వచ్చిందండి. ఆంటీ నాకు కోన్ పెట్టండి మీరు అనేసి. ముందు రోజు పాపం తన బర్త్డే అయ్యిందండి. కోన్ పెట్టేవాళ్ళు ఎవరూ లేక కోన్ పెట్టుకోలేదంటే నెక్స్ట్ ఉగాది కదా, ఉగాదికైనా కోన్ పెట్టించుకుందాం అనేసి అయితే నా దగ్గరకు వచ్చిందండి. ఎన్ని కబుర్లు చెప్పిందో. నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అంటారు కదా, అది 100% కరెక్ట్ అండి. ఏ సరదాలైనా ఈ వయసులోనేనండి పిల్లలకి పువ్వులని ఇలా కోన్లని అందంగా రెడీ అవ్వాలని. చిన్నప్పుడు ఒక వయసు వచ్చేంత వరకు మనమే అలాగా రెడీ చేసేస్తాము. తర్వాత వాళ్ళకి అన్నీ తెలిసి వయసు వచ్చేసరికి అన్నీ అడుగుతూ ఉంటారు. అమూల్య ముద్దు ముద్దుగా అన్నీ చెప్తే నాకు భలే అనిపించిందండి. ఇంక ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాట. ఇంకా నేను లెగిసేసరికి అమ్మ అయితే ఉగాది పచ్చడి కలిపేసింది. అసలు 7 దాటిన తర్వాత కలుపుకోవాలన్నారంట. నేను లెగిసేసరికి అమ్మ అన్నీ రెడీ చేసుకు చెట్టుకుంటుంది. అదేంటమ్మా ఇన్ని రెడీ చేసేసావు, కలపేచ్చు కదా అంటే 7 దాటిన తర్వాత కలుపుకోమన్నారు. ఈలోపు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుని, పచ్చడికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళి ఇంకా రెడీ అవ్వచ్చు, అదే స్నానం చేసి వచ్చి ఈలోపు నేను పూజ అంతా చేసుకుంటానని అయితే అందండి. ఇంకా అమ్మ అయితే పూజ చేసేసుకుందన్నమాట. ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసేసింది 7 దాటిన తర్వాత. ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది కదా. నేనైతే ఇంక వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే నేను లేచేసరికి అమ్మ అన్నీ తయారు చేసుకుని పెట్టుకుంది. అవన్నీ కూడా నీట్గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి నేను ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు. ఇంకా మళ్ళీ ఫోన్ తీసానంటే పొద్దున్నే తిట్లు తినాలి ఉగాది పూట అనేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో సిమెంట్ పనులు ఒకటి జరుగుతున్నాయండి. ఇంక ఇల్లంతా కూడా దుమ్ముగా, ఇసుకిసుగ్గా, ఇంకెక్కడ వస్తువులు అక్కడ ఉండి అసలు గత్తరగా ఉందండి. ఇంకా ఈ గందరగోళంలో అమ్మ ఉగాది పచ్చడి ఇవన్నీ చేయటమే చాలా గొప్ప. నేను వెళ్ళి మొబైల్ తీసుకెళ్ళి వీడియో షూట్ చేశానంటే ఇంకా ముందే తిడుతండి. ఇంకా అందుకే చక్కగా రెడీ అయిపోయి ఇంకా నేనైతే పచ్చడి తీసుకుని మా ఇంటి ఎదురు వాళ్ళకి, పక్క వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి. అందరూ ఒకే ఒక్క మాట అన్నారు, చూసావా ఆడపిల్లలు ఉంటే ఎంత అదృష్టమో, ఇంచక్కడిగా మీ అమ్మ పచ్చడి చేసింది, నువ్వు అందరి ఇంటికి చక్కగా రెడీ అవ్వి పచ్చడి అయితే తీసుకొస్తున్నావు. మాకు ఉంది, ఉదయాన్నే పచ్చడి చేసినప్పటికీ కూడా మీ ఇంటికి తేడానికి ఎవ్వరూ లేరు, మేమే తీసుకురావాలి, ఇంకా మీ దాంట్లోనే మేము కూడా వేసి ఇచ్చేస్తామని మళ్ళీ అవే కప్స్లో నాకైతే పచ్చడి అయితే వేసి ఇచ్చేసారండి. ఇంకా మా ఇంటి ఎదురు వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి అందరికీ ఇచ్చేసాను. ఇంక ఇచ్చిన తర్వాత నేను అమ్మమ్మ వాళ్ళకు కూడా ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ మా ఈజత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తీసుకువెళ్ళి ఇంకా వస్తూ మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి స్వామి అమ్మవారిని అయితే దర్శించుకున్నానండి. టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు పూజారి గారు. బయట నుంచి దండం పెట్టుకుంటే అయ్యో బయట నుంచి ఎందుకమ్మా నడని మళ్ళీ వెళ్ళి తాళం తీశారు. అప్పుడు లోపలికి వెళ్ళి దండం అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో హెయిర్ అంతా కూడా చాలా ఊడిపోతుంది. అలాగే బాగా విపరీతమైన దురద వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుందో తెలియలేదు. మేము బయట కూర్చుని మాట్లాడుకుంటుంటే మా ఇంటి ఎదురు ఆమెకు కూడా సేమ్ ప్రాబ్లం. అంటే తలంతా కూడా విపరీతమైన దురద వచ్చేస్తుంది. పేలు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ పేలు కూడా లేవు. అలా తల ఒకటి దురదొస్తే కాదు, చెవులు, వెనకాల మెడ అంతా కూడా దురదొస్తుందండి. సేమ్ ప్రాబ్లం అండి నాకు
కూడాని. ఇంక అమ్మకి చెప్తే అమ్మేమో హాస్పిటల్‌కి వెళ్ళు డాక్టర్ గారికి చూపించుకో ఏమైందో ఆ తలలో ఫోన్ చూసేస్తున్నావు మాట్లాడితే చాలండి ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ ఫోన్ చూసేస్తున్నావు, ఆ ఫోన్ చూసేస్తున్నావు అదే మాటొస్తది. అసలు తల దురదకి ఫోన్ చూడడానికి సంబంధం ఉందా అనిపించింది నాకు. మా ఇంటి ఎదురు ఆవిడైతే మా అమ్మకి కరెక్ట్‌గా సమాధానం చెప్పిందండి. మీ పిల్ల అయితే ఫోన్ చూసేమో అని దురదొస్తుంది. మరి నేనేం ఫోన్‌లు చూస్తాను. నాకప్పుడే నెల రోజుల నుంచి చచ్చిపోతున్నాను ఈ బుర్రతోటి బరుక్కోలేక. తర్వాతేమో తలంతా బాధ అనైతే ఆవిడ చెప్పి, ఆవిడకి ఈ బాధకి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ షాంపూస్ అయితే ఇచ్చారంటండి. ప్యాకింగ్‌కొచ్చేసి 30 షాంపూస్ ఉన్నాయంట. 210 రూపీసో ఎంతో తీసుకున్నారంట. నువ్వు సగం తీసుకో 15 నేనొక 15 తీసుకుంటాను. యూజ్ చేద్దాము. ఒకవేళ పడినట్లయితే మళ్ళీ ఎవరికి వాళ్ళు తెప్పించుకుందాము. ఈ 30 షాంపూలు నేనేం చేసుకుంటాను. సగం నువ్వు తీసుకో, సగం నేను తీసుకుంటానని అయితే నాకు ఇచ్చారండి. సర్లే ఈ షాంపూలు వాడి చూద్దాము. తగ్గకపోతే అప్పుడే హాస్పిటల్‌కి వెళ్దాంలే అనేసి ఇంక తన దగ్గర షాంపూలు అయితే తీసుకున్నానండి. కానీ తను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్దామా అని అడగడానికైతే వచ్చిందంట. ఆ సంగతి మర్చిపోయి ఈ షాంపూ గొడవలో అయితే పడిపోయామండి. ఇంక లేడీస్ ఎక్కడుంటే అక్కడే కబుర్లు కదండీ! మేమింక గుడి గొడవ మర్చిపోయి ఇంక కబుర్లో పడిపోయాము. వాళ్ళ వారు ఫోన్ చేశారు. అప్పటికి హాఫ్ అన్ అవర్ నుంచి గుడిలో వెయిట్ చేస్తున్నారంట. ఇంకా రావటం లేదనేసి పాపం తను నన్ను గుడికి వస్తావా అని అడగడానికైతే వచ్చి ఈలోపు ఈ తలదురదలు, ఈ షాంపూలు, ఈ గొడవలో పడిపోయిందన్నమాట. ఇంకా ఫోన్ రాగానే తను నేను కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికైతే వెళ్ళామండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలుసండి. కృష్ణప్ప గారు ఇచ్చారండి, కాశీ నుంచి తెచ్చారు లింగం. కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి పేరు. ఆయన పేరు కళ్యాణ సుబ్రహ్మణ్యం. ఈయన ఈశ్వరుడి పేరు అడుగుతున్నారు. ఈశ్వరుడి పేరు అడుగుతున్నాను. రామలింగేశ్వర స్వామి, రాముడు అందరూ కలిసి వస్తారు కదా. రామలింగేశ్వర స్వామి అని చదువుతాను. ఆయన వల్లి దేవతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయన మహాగణపతి. అయితే ఒకటండి, సంతానం వెలిగించిన వాళ్ళు కళ్యాణం చేయించుకుంటే సర్టిఫికెట్తో వస్తున్నారండి. మళ్ళీ సంవత్సరానికి సర్టిఫికెట్తో వస్తున్నారు. ఈ గుడిలో ఇంతకు ముందున్న పూజారి గారు మానేశారంటండి. ఈయన్ని కొత్తగా పెట్టారంట. ఈ గుడి మెయింటెనెన్స్ అంతా కూడా మా ఇంటి దగ్గర వాళ్ళే చూస్తారనమాట. ఆయన్ని అడుగుతున్నారు ఆ లింగాని పేరేంటి అనేసి. అంటే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరుంది, కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పారు. అలాగే మరి ఇక్కడ లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు కదా, అప్పుడు పెట్టినప్పుడే పేరు పెడతారు. అంటే ఉమామహేశ్వర స్వామి అని, లేకపోతే భద్రకాళి సమేత ఈశ్వరుడు అని ఏ పేర్లు ఉంటాయి కదండి. అలా ఆ స్వామివారి పేరు ఏంటని అడిగితే వాళ్ళు పేరేం తెలియదని చెప్తే ఇంకా పూజారి గారు అయితే ఆ రోజు శివయ్యకి నామకరణ చేశారు, రామలింగేశ్వర స్వామి వారు అనేసి. సో అది మాట అక్కడ జరిగిందండి. అందుకే వాయిస్ అన్నది మ్యూట్ చేయకుండా ఉంచాను. స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పూజారి గారు అయితే ఉగాది పచ్చడి పెట్టారండి. చక్కగా గుళ్ళో ఉగాది పచ్చడి అయితే తినేసి కూర్చుని ఒక వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. ఇంకా తర్వాత గుళ్ళో ఉండగానే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు రా అనేసి. మార్నింగ్ ఉగాది పచ్చడి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళ అమ్మ అయితే చెప్పారు, అది కూడా వస్తుందంట, తను వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేయమంటాను రా అనేసి. ఈసారి సంక్రాంతికి కూడా మేము కలుసుకోలేదండి. తను 2 days ఉండి వెళ్ళిపోయింది మాట. సంక్రాంతి రోజే వెళ్ళిపోయింది. నేను మళ్ళీ వస్తుంది కదా ఈవినింగ్ అనుకున్నాను, కానీ తను రాలేదంటండి. ఇంకా అలా కలుసుకోలేదు కదా. ఇంక ఉగాది రోజు అయితే ఇద్దరం కలుసుకున్నాము. తను ఇక్కడ వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అయితే చేస్తుంది. అలాగే తను కూడా గోరింతాకు ముందు రోజే పెట్టుకుందంటండి. 2 చేతులకు పెట్టేసుకుంది కదా, ఎక్కువ టైం ఉంచుకోలేదు, తీసేసాను, అందుకే బాగా పండలేదని అయితే చెప్తుంది. సో ఇంక ఈలోపు పప్పాయ అయితే తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మాయి కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చిందంటండి ఉగాదికి. ఇంకా తను కూడా చూసి చాలా రోజులు అవుతుంది. ఇంకా సంక్రాంతికి కలుసుకున్నట్లయితే అందరం చూసుకుందామండి. సంక్రాంతికి కలుసుకోలేదు. అంతకుముందు వీళ్ళు నవంబర్లో అనుకుంటాను గృహప్రవేశం అప్పుడే నేను వీళ్ళని కలుసుకున్నాను కదా. సో అప్పుడు నవ్య కూడా హాస్టల్లో ఉండటం వల్ల దాన్ని అయితే చూడలేదు. ఇంకా పప్పాయ అయితే తీసుకొచ్చింది, తినేసి లంచ్ కూడా అక్కడే చేసేసి ఇంక ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చానండి. అప్పటికే ఇంకా క్లైమేట్ అంతా కూడా మబ్బుగా అయితే ఉంది. ముందు రోజు కూడా వర్షం పడేలాగా అయిపోయిందండి, కానీ వర్షం రాలేదు. ఇంకా ఉగాది రోజు కూడా చాలా మబ్బు అయితే పట్టేసింది. సో ముందు రోజు అరటి చెట్టు అయితే కొట్టేశారు కదా, ఆ కొట్టిన మొక్క ఏం అవ్వలేదు, కానీ పక్కన గెలయలేని మొక్క ఒకటి పడిపోతే కొట్టేశారండి. ఆ మొక్కలోంచి చూసారా ఏదో ఒకటి మొక్క వస్తుంది కదా, ఏంటి ఇలా వస్తుందని అమ్మ నేను 2 days అలా చూసామండి. కానీ ఇంతకీ ఏంటనుకుంటున్నారు, గెల వేయకుండా మొక్క కొట్టేస్తే మొక్క దాంట్లోంచి ఆకులు అయితే వచ్చేస్తాయి అంటండి. మాకైతే తెలియదు. అమ్మ నేను ఫస్ట్ రోజు చూసాము, కొంచెంగా
పెరుగుతుంది. ఏంటిది ఇలా వస్తుంది? మొక్క కొట్టేసిన మొక్కలు 2 ఉన్నాయి కదా! అందులోంచి రావటం లేదు. ఇందులోంచి వస్తుంది ఏంటి అనుకున్నాము. తర్వాత వేరే వాళ్ళు చెప్పారన్నమాటండి. అట్టి చెట్టు గెలేయకుండా కొట్టేస్తే మళ్ళీ చిగురొస్తది. గెలేస్తే ఇంక రాదు అనేసి. సో, ఇంకా రస్నా అయితే తీసుకొచ్చారంట అమ్మ వాళ్ళు. ఇంకా రస్నా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము. ఈ రస్నా కలిపేయమ్మ కొంచెం ఎండలు కాస్తున్నాయి కదా! తాగడానికి ఉంటదనేసి. నిజం చెప్తున్నానండి. ఇంతకు ముందైతే ఇలాంటి రస్నాలు తెగ కాసుకు తాగేవాళ్ళం. ఇప్పుడైతే కాయవలసిన అవసరం లేదు. నార్మల్‌గా ఈ ప్యాకెట్స్ పంచదారలో మిక్స్ చేసుకుంటే రస్నా అయిపోతుంది. పచ్చి రస్నా అంటున్నారు దీన్ని. సో, కానీ ఇలాంటివి అస్సలు తాగకూడదండి. మా అమ్మ వాళ్ళకి చెప్పినా కూడా ఇంక వీళ్ళకి అలవాటైపోయింది. ఇంక ప్రతి సంవత్సరం సమ్మర్‌లో ఖచ్చితంగా రస్నా అయితే కలుపుకుంటారు. చాలామంది కలుపుకుంటారులెండి మా సైడు. మా చిన్నతనంలో అయితే కాసుకునేవాళ్ళం. పంచదార పాకం పట్టి బాటిల్స్ అయితే ఉండేవి రస్నా బాటిళ్ళు. ఆ బాటిళ్ళు 2 కేజీల పంచదారకి 2 తులాలు నిమ్ముప్పు ఇచ్చేవారు. అవేవో తెచ్చి ఆ పంచదార పాకం పట్టి, పాకం చల్లారిన తర్వాత నిమ్ముప్పు వేసి అది బాగా కరిగిన తర్వాత ఆ రస్నా వేసి ఏవో కలిపేవాళ్ళమండి. అలా అంటే 2, 3 నెలలు నిలవుండేది. ఇంకా సమ్మర్‌లో కొంచెం వాటర్‌లో ఆ రస్నా వేసుకొని తాగుతూ ఉండేవాళ్ళం. లేకుంటే ఫ్రిడ్జ్‌లో ఐస్ గడ్డలా పెట్టుకు తినేసేవాళ్ళం పిల్లప్పుడైతే. కానీ ఇప్పుడేంటంటే ఇంత కలర్స్, ఈ నిమ్ముప్పు ఇలాంటివి యూజ్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ అసలు తినకూడదని చెప్తున్నారు కదా! అలాంటిది పనిగట్టుకుని మనమే రస్నా పేరుతో ఇలా నిమ్ముప్పు, ఈ ఫుడ్ కలర్స్ కలిపినవన్నీ తెచ్చుకొని మనమే ఇలా ఇంట్లో రస్నా పేరుతో హెల్త్ పాడు చేసుకుంటున్నామేమో అనిపిస్తుందండి. నాకు లాస్ట్ ఇయర్ వరకు కూడా అంతగా భయం అనిపించేది కాదు. లాస్ట్ ఇయర్ కూడా అమ్మ వాళ్ళు చేశారు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్త వాళ్ళు కూడా ఇస్తే తాగాము. కానీ ఈ సంవత్సరం అయితే నాకు ఈ రస్నా కలపటం అస్సలే ఇష్టం లేదండి. కానీ అమ్మ అయితే ప్యాకెట్ ఉంది కదా! ఇంకా కలిపేయి ఇంక మళ్ళీ తీసుకురానులే ఇంక ఇది అయిపోతాయి అనేసి అయితే అందమాట. ఇక్కడైతే నేను 1.5 కేజీన్నర పంచదార అయితే తీసుకున్నానండి. ఇందులో వాటర్ వచ్చేసి 1.5 లీటర్ అయితే వేస్తున్నానండి. 1.5 కేజీన్నర పంచదారకి ఈ క్వాంటిటీలో వాటర్, పంచదార తీసుకున్నట్లయితే మనం వేసే రస్నా ప్యాకెట్స్ రెండింటికి కూడా కరెక్ట్‌గా సరిపోద్ది. అంటే 2 రస్నా ప్యాకెట్స్ కాదులెండి. ఒకటి కలర్, ఒకటి నిమ్ముప్పు మాట. సో, వాటికి కరెక్ట్‌గా క్వాంటిటీ సరిపోద్దండి. మనం ఎంత కావాలితే అంత నార్మల్ వాటర్‌లో కలుపుకు తాగటమే కావలసినప్పుడు రస్నా వేసుకుని. ఇంక ఇది స్టవ్ మీద పెట్టనవసరం లేదు. నార్మల్‌గా ఇలా పంచదార అంతా కూడా గరిటెతో కలుపుకుంటూ మొత్తం అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలపాలండి. ఇలా కలపకుండా వదిలేస్తే పంచదార అస్సలు కరగదు. ఎందుకంటే మనం స్టవ్ మీద కూడా పెట్టలేదు కదా! ఇలా కలుపుతూ ఉంటే ఒక పావు గంటలో అయితే మొత్తం కరిగిపోయింది. పంచదార కరిగిపోయిన తర్వాత ఫస్ట్ ఇందులో ఇంతకు ముందైతే నిమ్ముప్పులాగా తెలిసిపోయేదండి. ఇప్పుడు మనకి ఇలా పచ్చి రస్నా కాబట్టి ఆ నిమ్ముప్పు కూడా పొడి చేసేసినట్టున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అది మనకి నిమ్ముప్పు కింద తెలియకుండా ఫుడ్ కలర్ కూడా ఇందులో వేసేసారండి. ఫస్ట్ అయితే ఈ నిమ్ముప్పు అయితే వేయాలంట. సో, ఇది నిమ్ముప్పు అని ఇంతకుముందు మేము వేసుకునే వాళ్ళు తెలుసు. కానీ ఇప్పుడు ఈ రస్నా ప్యాకెట్ ఎలా అయితే ఇది నిమ్ముప్పో కాదో నాకైతే తెలియదండి. కానీ అమ్మ అయితే మరి అందులో పులుపుతనం కోసం నిమ్ముప్పే కలుపుతారని అయితే చెప్పుద్ది. సో, అందుకే నేను నిమ్ముప్పు అని చెప్తున్నాను. అసలు నిమ్ముప్పు వాడకూడదంటండి. ఇంతకుముందు అయితే పులిహోరలో కూడా ఇదే యూస్ చేసేవారు. ఇప్పుడంటే మనం నిమ్మకాయ పులిహోర ఇలా చేసుకుంటున్నాం కదా! అప్పట్లో నిమ్మకాయ పులిహోర చేసినప్పుడు పులుపు తక్కువ వస్తే కనుక నిమ్ముప్పు కొంచెం కలిపేసి వేసేవారు. కొద్దిమంది అయితే పప్పు, నిమ్ముప్పు తాలింపు వేసుకు తినేవారండి. అంటే ముద్దపప్పు చేసుకున్నప్పుడు నిమ్ముప్పు కరగబెట్టి అందులో వేస్తే పప్పు మామిడికాయలా ఉంటుందనేసి తాలింపు కూడా వేసుకునేవారండి. అసలు నిమ్ముప్పే వాడకూడదంటండి. చాలా డేంజర్ అంట. జస్ట్ చూసారు కదా! ఈ నిమ్ముప్పు అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇంకొక ప్యాకెట్ ఉంటుందండి. ఇది వచ్చేసి లిక్విడ్ లాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రస్నా మట్ అండి. అంటే ఆ రస్నా ఫ్లేవర్ కోసం కలిపే లిక్విడ్ మాట. ఇంతకుముందు అయితే ఇవి చిన్న బాటిల్స్లో అయితే వచ్చేదండి. ఆ బాటిల్స్ కలుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలా ప్యాకింగ్లో వచ్చేస్తుంది. ఇది పచ్చి రస్నా కాబట్టి ఇంక ఇందులోనే మనం ఇది డైరెక్ట్గా కలిపేయటమేమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది లైట్ యెల్లో టైప్లో అంటే గంధపు పొడి టైప్లో అయితే ఉంటుంది. ఇది వేయగానే మనకి ఇది వేరొక కలర్లోకి వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది కూడా వేసేసి బాగా కలిపేయాలి. దీనివల్ల మనకి రస్నా ఫ్లేవర్ అలాగే స్మెల్ కూడా మనకి వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు డ్రింక్ బాటిల్, ఇలా జ్యూస్ బాటిల్ రకరకాలవన్నీ వచ్చిన తర్వాత ఈ రస్నా అన్నది ఎవరు వాడతలేదు. కానీ మా చిన్నతనంలో ఏ ఫంక్షన్స్కైనా పెళ్ళిళ్ళకైనా కూడా ముందుగా ఇంట్లో రస్నా అయితే ప్రిపేర్ చేసేసేవారండి. ఒక 10-15 కేజీల వరకు కాసేసుకుని ఆ పెళ్ళి అన్ని రోజులు కూడా ఐస్ గెడ్డలు వేసేసి రస్నా కలిపేసి ఇచ్చేసేవారు. సో, అప్పుడు ఇవే గొప్పగా అనిపించేవండి. ఇందులో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉండేవి. ఎక్కువ ఈ ఆరెంజ్ బాగుంటుంది. తర్వాత లిమ్కా టైప్లో అనేసి బయటది వచ్చేది. తర్వాత ద్రాక్ష ఒకటి అండి. కానీ ఎక్కువ ఏంటో తెలియదు కానీ రస్నా అంటే ఈ ఆరెంజ్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు.
ఆ ద్రాక్ష అవన్నీ వేరొక ఫ్లేవర్లో అయితే ఉంటాయి. సో ఫైనల్గా కలిపేసాము. ఆ పైన వచ్చిన నింపు తిట్ట అంతా కూడా వడపోసేసుకోవాలండి. అంటే అది వేస్టేజ్ కింద లెక్కమాట. ఇంక ఈవినింగ్ అవుతుల్లోకి ఉగాది రోజు మొత్తం అంతా కూడా మబ్బు పట్టేసింది. చూసారు కదా మేఘం అయితే ఎంతలా ఉందో, ఒక పక్కనే మొత్తం బ్లాక్గా మేఘం పట్టేసిందండి. ఇంక ఈలోపు గాలి కూడా వేసింది. ముందు రోజులాగానే వర్షం రాకుండా తేలిపోద్దేమో మేఘం అనుకున్నాం, కానీ కొంచెం వర్షం అయితే పడిందండి. గాలికి మరీ అంత పెద్ద వర్షం పడలేదులే. అంతే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.